హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. చూపించబోయే రెసిపీ వచ్చేసి టమాటా చారు అండి. ఇది ఎంతో టేస్ట్గా ఉంటుంది. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు తొందరగా డైజెషన్ అయ్యేది. అండ్ ఇద్దరికి ఈ టమాటా చారు వచ్చేసి చాలా బాగుంటుందండి. ఒకసారి నేను చూపిస్తాను. మా స్టైల్లో టమాటా చారు ఇలా చేస్తాను, మీకు ఒకసారి చూపిస్తాను. పదార్థాలు: టమాటాలు, పచ్చిమిరపకాయలు, పుదీనా మెయిన్ ఇంగ్రీడియంట్స్ అండి. చూడండి, టమాటాలు నీట్గా కడిగి శుభ్రంగా కడిగి కోసి పెట్టుకున్నాను. పచ్చిమిరపకాయలు ఒక 10 to 12 వరకు తీసుకున్నాను. పుదీనా, కొద్దిగా చింతపండు వేస్తున్నాను నేను, ఎందుకంటే మా ఇంట్లో పులుపు ఎక్కువ తినరు. మీరు కావాలంటే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. దీంట్లో ఇంకా మనం వేసేది ఒక 10 minutesలో అవుతుందండి, అంతే. పసుపు, సరిపడేంత ఉప్పు, రుచికి తగ్గంత ఉప్పు. నేను పచ్చిమిరపకాయలు వేసాను, కాకపోతే మళ్ళీ కొద్దిగా కారం పొడి వేస్తున్నాను నేను, సరిపోతుంది నాకు. అంతే అండి. దీంట్లో వాటర్ వేసేసి వాటర్ వేసుకోవాలి మీరు. 2 glasses ఆఫ్ వాటర్ వేస్తున్నాను. కొద్దిగా కరివేపాకు వేసి నేను 2 విజిల్స్ ఇప్పిస్తాను అండి. మిగతా ప్రాసెస్ తర్వాత చూపిస్తాను. మనం ఉడికించుకున్నాం కదా, ఆల్రెడీ ఉడికించింది కుక్కర్లో నుంచి ఆఫ్టర్ 2 విజిల్స్ తీసి దీన్ని కొంచెం మెదుపుకోవాలి. మెదుపుకొని నేను ఒక జాలీలో వేసుకున్నాను. పిప్పి అంత పైన, రసం అంతా కింద. ఇప్పుడు చూపిస్తాను నేను ఎలా తాలింపు పెడతాను. నేను మళ్ళీ అదే కుక్కర్ పెట్టుకున్నాను. ఆయిల్ వేసానండి నేను. సామాగ్రి: ఎండిమిరపకాయలు, కరివేపాకు, జీలకర్ర, ఎల్లిగడ్డని నేను కొంచెం కచ్చపచ్చ దంచుకున్నాను. ఇంగువ, హింగరాజ్ ఇంగువ వాడతానండి నేను. నాకు ఇది కొంచెం మైల్డ్గా ఉంటుంది, అంటే ఫస్ట్ టైం తినే వాళ్ళకు కూడా ఈ హింగరాజ్ ఇంగువ బాగుంటుంది అనమాట. ఫస్ట్ ఆయిల్ వేడి కాగానే నేను ఎండిమిరపకాయలు వేసానండి. వెల్లిపాయలు ఇలా కచ్చపచ్చ దంచి వేస్తే ఫ్లేవర్ చాలా బాగుంటుంది. జీలకర్ర వేస్తున్నాను అండి నేను. వెల్లిపాయ అయిన వాసన అయితే గుమగుమలాడుతుంది. కొద్దిగా ఇంగువ, కరివేపాకు, 1 స్పూన్ పసుపు వేస్తున్నాను నేను. ఇందులో కూడా కలర్ కోసం వేసుకుంటున్నాను అండి నేను. మనం ఉడికించేటప్పుడు కూడా వేసాను, ఇందులో కూడా వేసాను నేను. ఇందులో మీరేంటంటే కావాలంటే మిరియాల పొడి వేసుకోండి. నేను వేయట్లేను, ఎందుకంటే నేను ఆల్రెడీ ఉడికించేటప్పుడు పచ్చిమిరపకాయలు వేసాను, ఎండిమిరపకాయలు వేసాను. నాకు కారం సరిపోతుంది. మీరు కావాలంటే కొంచెం ఎల్లిపాయలతో మిరియాలు దంచి వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇదేంటంటే మనకు నోరు టేస్ట్ లేనప్పుడు, కొంచెం ఫీవరిష్ ఉన్నప్పుడు, తినాలనిపోయినప్పుడు ఈ టమాటా చారు చేసుకుంటే చాలా బాగుంటుందండి. ఇంకోటి ఏంటంటే వాతావరణం చల్లబడుతుంది కదా మనకి, వర్షం పడ్డప్పుడు అలా చేసుకుంటే చాలా సూపర్గా ఉంటుందండి. దీని కాంబినేషన్లో ఏదైనా ఫ్రై చేసుకోండి, చాలా బాగుంటుంది. మీకు రసం పౌడర్ తెచ్చుకుంటాను నేను. చిన్న ప్యాకెట్స్ దొరుకుతాయి కదా మనకి, MTRది. ఇది ప్రమోషనల్ వీడియో అయితే కాదు, జస్ట్ చెప్తున్నాను నేను వాడేది. MTR రసం పౌడర్ అంటారు కదా, అది వేస్తే ఏంటంటే మన టమాటా రసం వచ్చేసి దీనివల్ల ఇంకా ఫ్లేవర్ ఎన్హాన్స్ అవుతుంది, చాలా బాగుంటుంది అనమాట. ఆరోమా బాగుంటుంది, నాకు చాలా ఇష్టం. అందుకనే నేను తెచ్చిపెట్టుకుంటాను ఎప్పుడు అవైలబుల్గా. ఇంతే అండి. ఇది కొద్దిసేపు ఒక 5 minutes మరగగానే మనం ఆఫ్ చేసుకోవచ్చు. కొత్తిమీర ఉంటే మీరు కొత్తిమీర వేసుకోండి. నా దగ్గర ప్రజెంట్ అవైలబుల్ లేదు, నేను వేయట్లేను. బట్ కొత్తిమీర కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట మనకి. ఇందులో కొత్తిమీర వేసుకుంటే కూడా టేస్ట్ చాలా ఎక్కువ అవుతుంది. అంతేనండి, టమాటా రసం రెడీ అయింది. చూడండి మీరు.